ఒక అడవిలో ఒక జిత్తులు మారి నక్కుండేది. అది ప్రతిరోజు అడవికి రాజైన పెద్ద పులిని కలుసుకుని తన మాటకారితనంతో జోకులు చెప్పి నవ్విస్తూ ఉండేది. దాంతో కొన్ని రోజులకు పెద్ద పులికి నక్కకు స్నేహం ఏర్పడుతుంది. అడవికి రాజైన పెద్ద పులి తనతో స్నేహంగా ఉండటంతో పెద్ద పులిని అడ్డం పెట్టుకున్న నక్క అడవిలోని జంతువులపై పెత్తనం చేస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు పక్కడివి నుండి మహారాజు పెద్ద పులి స్నేహితుడైన ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటిని చూడగానే పెద్ద పులి, నిన్ను చూసి చాలా రోజులైంది మిత్రమా. ఇదివరకు మనం కలిసి ఉన్నప్పుడు ఎంతో సరదాగా ఉండేవాళ్ళం, కానీ ఈ మధ్యన కలవటమే లేదు. అవును మిత్రమా, నా తల్లిదండ్రులు ముసలివారు కావటంతో వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి కదలలేకపోయాను. ఈ మధ్యనే వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇక నాకు ఒక్కడికి అక్కడ ఉండబుద్ధి కాక నువ్వు గుర్తుకు వచ్చి నిన్ను చూసి వెళ్దామని వచ్చా. సరేలే మిత్రమా, ఇక నుండి నువ్వెక్కడికి వెళ్ళవద్దు. ఇద్దరం కలిసి ఈ అడవిలోనే ఉందాం. చూడు నక్క బావా, నా స్నేహితుడికి నా గుహకు దగ్గరలోనే ఉన్న మరొక మంచి గుహను చూపెట్టు అంటుంది పెద్ద పులి. గుహలోకి వెళ్లిన తర్వాత నక్క ఎలుగుబంటితో, చూడు ఎలుగుబంటి మిత్రమా, మహారాజు అడవిలోని జంతువులను పక్షులను తన బిడ్డల్లాగే చూసుకుంటాడు. కాబట్టి వాటికి ఎటువంటి హాని జరిగినా ఊరుకోడు. నువ్వు ఇక్కడున్న రోజులు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది నక్క. తరువాత రోజు నుండి పెద్ద పులి ఎలుగుబంటి ఎక్కడికి వెళ్లినా కలిసిమెలిసి వెళుతూ ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లు. దాంతో పులిరాజు నక్కతో ఇదివరకట్లా ఉండటం తగ్గించేస్తాడు. నక్కకు పెద్ద పులి ఎలుగుబంటికి తనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అస్సలు నచ్చదు. ఎలాగైనా పెద్ద పులికి ఎలుగుబంటికి గొడవ పెట్టి ఎలుగుబంటిని అడవులో నుండి వెళ్లగొట్టిద్దామని అనుకుంటుంది నక్క. ఇలా ఉండగా ఒకరోజు 2 కుందేలు పిల్లలు అడవిలోకి వెళ్లిన తమ తల్లి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిని వెతుక్కుంటూ అవి కూడా అడవిలోకి వస్తాయి. కుందేలు పిల్లలు 2 ఒకచోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటిలో చిట్టి కుందేలు, అన్నయ్య, నాకు నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అయినా అమ్మ కనిపించటం లేదు. ఇక ఇంటికి వెళ్దాం అన్నయ్య. నాకు కూడా ఇంటికి వెళ్ళాలని ఉంది తమ్ముడు. కానీ ఇంత పెద్ద అడవిలో ఇంటికి ఎలా వెళ్ళాలో దారి సరిగ్గా తెలియటం లేదు. అవి 2 అలా మాట్లాడుకోవటం విన్న నక్కకు ఒక ఆలోచన వస్తుంది. అది కుందేలు పిల్లలతో, అయ్యో కుందేలు పిల్లలు, మీకు ఇంటికి వెళ్ళడానికి దారి తెలియటం లేదా? మీ అమ్మ కనపడే వరకు మీ ఇద్దరు నా ఇంట్లో ఉందిరు కాండి. నేను మీ అమ్మను వెతికి మీకు అప్పచెప్తాను. తర్వాత మీ అమ్మతో కలిసి మీ ఇంటికి వెళ్తురు గాని అంటుంది నక్క. నక్క మాటలు నమ్మిన కుందేలు పిల్లలు 2 సరేనని చెప్పి నక్కతో పాటు ఇంటికి వస్తాయి. తరువాత నక్క వాటితో, చూడండి బుజ్జి కుందేలు, మీ అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. అందుకని చిట్టి కుందేలు, నీకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని అన్నావు కదా. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. మీ అమ్మను నాతో తీసుకువెళ్ళి మీ అమ్మను వెతుకుతాను. మీ అమ్మ కనపడగానే ఇక్కడికి తీసుకొస్తాను అంటుంది నక్క. అమాయకమైన కుందేలు పిల్లలు 2 అందుకు సరేనని ఒప్పుకుంటాయి. తరువాత నక్క పెద్ద కుందేలు పిల్లని తీసుకుని ఎలుగుబంటి గుహ దగ్గరకు వస్తుంది. గుహలోకి రాగానే కుందేలు పిల్ల, ఏంటి నక్క బావా, మా అమ్మను వెతుకుదామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? నేను నిన్న ఇక్కడికి తీసుకువచ్చింది మీ అమ్మను చూపెట్టడానికి కాదు పిల్ల కుందేలు, నిన్ను చంపి ఆ నింద ఎలుగుబంటి మీదకు వేయటానికి అని కుందేలు పిల్ల అయోమయం నుండి తేరుకోకముందే కుందేలు పిల్లను చంపేస్తుంది నక్క. తరువాత అది అడవిలో కుందేలు పిల్ల తల్లిని వెతకటం మొదలు పెడుతుంది. కొంతసేపటికి తల్లి కుందేలు తన పిల్లల్ని వెతుకుతూ కనిపిస్తుంది. తల్లి కుందేలు కనపడగానే నక్క, ఏంటి కుందేలు హడావిడిగా ఇటు వెళ్తున్నావు? నేను ఆహారం కోసమని అడవిలోకి వెళ్లి వచ్చేసరికి నా పిల్లలు ఇంట్లో కనిపించటం లేదు నక్క బావా. అందుకే వాళ్ళను వెతుక్కుంటూ వెళ్తున్నాను. అలాగా, ఇందాక ఒక కుందేలు పిల్లను పులిరాజు స్నేహితుడైన ఎలుగుబంటి తన గుహ వైపు తీసుకెళ్తుంటే చూశాను అని కుందేలు పిల్ల ఎలా ఉంటుందో చెబుతుంది నక్క. అయ్యో, అది నా బిడ్డే నక్క బావా. ఆ ఎలుగుబంటి గుహ ఎటువైపు ఉందో నాకు చెప్పు. చెప్పటం ఏమిటి కుందేలు, నీకు దగ్గరుండి చూపిస్తారా అంటూ కుందేలును తీసుకుని ఎలుగుబంటి గుహ దగ్గరికి వస్తుంది నక్క. గుహలో చనిపోయి కనిపించిన తన బిడ్డను చూడగానే కుందేలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. నీ బిడ్డను ఆ ఎలుగుబంటే చంపి ఉంటుంది కుందేలు. ఈ సంగతి పులిరాజుకు చెబుతూ దాని పద అంటుంది నక్క. నక్క మాటలు నమ్మిన కుందేలు తన ఇంకో బిడ్డ ఏమయ్యాడో అది కూడా పులిరాజు దగ్గరే తేల్చుకుందామని సరేనని చెప్పి నక్కతో పాటు పులిరాజు దగ్గరికి వస్తుంది కుందేలు. తర్వాత అది పెద్ద పులితో ఎలుగుబంటి గుహలో తన కొడుకు శవాన్ని చూసిన సంగతి చెప్పి తనకు న్యాయం చేయమని అడుగుతుంది. నక్క కూడా ఎలుగుబంటి కుందేలును తన గుహలోకి తీసుకువెళ్లటం చూశానని చెప్పటంతో ఎలుగుబంటి అవాక్కైపోతుంది. కానీ ఇదంతా నక్క పన్నాగమేనని దానికి అర్థమవుతుంది. ఇంతలో పులిరాజు, దీనికి నీ సమాధానం ఏమిటి మిత్రమా? నన్ను క్షమించు మిత్రమా. ఈ నక్క మాటలు నమ్మి 4 కుందేలు పిల్లలు ఒకదాన్ని తీసుకువెళ్లి చంపిన మాట నిజమే, కానీ మిగతా 3 కుందేలు పిల్లలు ఈ నక్క దగ్గరే ఉన్నాయి అంటుంది ఎలుగుబంటి. దాంతో నక్కకు దిమ్మ తిరిగినట్లవుతుంది. కుందేలు పిల్లలు నాకెక్కడున్నాయి, ఉన్నవి 2 కదా అంటూ నాలుగు ఖర్చుకుంటుంది నక్క. దాంతో నక్క పన్నాగం పెద్ద పులికి అర్థమవుతుంది. అప్పుడది కుందేలుతో,
చూడు కుందేలు, తప్పిపోయిన నీ పిల్లలు ఎంతమందో నువ్వు నక్కకు చెప్పావా? లేదు పులిరాజా, నా పిల్లలు కనపడటం లేదని మాత్రమే చెప్పాను, కానీ ఎంతమందో నేను చెప్పలేదు అంటుంది కుందేలు. దాంతో నక్క గతుక్కుమంటుంది. మా స్నేహితుల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి ఓరవలేక ఇంత కుట్ర చేస్తావా? మర్యాదగా ఈ కుందేలు మరో కొడుకు ఎక్కడున్నాడు చెప్పు అంటుంది పెద్ద పులి. నక్క ఇక చేసేదేమీ లేక నా లోకంలోనే ఉన్నాడు పులిరాజా. అంటూ తలదించుకుంటుంది. అప్పుడు పెద్ద పులి కోపంగా, మా స్నేహితుల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన నువ్వు ఈ అడవిలో ఉండటానికి వీల్లేదు. తక్షణమే ఈ అడవి నుండి వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో చస్తావు అనటంతో నక్కకు మరొక దారి లేక అడవిలో నుండి వెళ్ళిపోతుంది. అలా మోసంతో స్నేహితులిద్దరినీ విడగొట్టాలని చూసి నక్క తనే అడవికి దూరం అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.